FN వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయంగా ప్రాన్స్ వినియోగం పెంచేందుకు నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాట్ల సూచన. అమెరికా పన్నులు తాత్కాలికమే, దేశీయ మార్కెట్ బలోపేతం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు. చేపల వేట నిషేధం దగ్గర పడుతుంటే సహాయం లేక మత్స్యకారులు ఆందోళనకు సిద్ధం. 40,000 రూపాయల భరోసా పథకం ఇప్పటికీ పెండింగ్. లక్షద్వీప్ లో చేపల అభివృద్ధి కోసం 67 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఐస్ ప్లాంట్ల నుంచి షిప్ స్టాళ్ల వరకు ఆధునికీకరణ ప్రణాళికలు సిద్ధం. జనవాడ చెరువు జీవనాధారంగా మారింది. మత్స్యకారులకు ఆదాయం, పర్యాటకానికి ఆకర్షణ పెరిగింది. టారిఫ్ పెరుగుదల తర్వాత ఆక్వాకల్చర్ రైతులకు ఊరట. ఫీడ్ ధరలు కేజీకి 4 రూపాయలు తగ్గించిన ప్రముఖ కంపెనీలు. ఇక ప్రధాన వార్తల్లోకి వెళ్తే, అమెరికా విధించిన 26% టారిఫ్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమావేశం అనంతరం ఆక్వాకల్చర్ సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 16 మందితో ఏర్పాటు కాగా పరిశ్రమ ప్రతినిధులు, రైతులు, హ్యాచరీస్ మరియు ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉన్నారు. కమిటీకి 5 రోజుల్లో ప్రాథమిక నివేదికను, 3 వారాల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని బాధ్యత ఇచ్చారు. యూరప్, చైనా, జపాన్ వంటి ఆల్టర్నేటివ్ మార్కెట్లపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశీయంగా జాబితాలో ప్రాన్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. ఉత్పత్తులు యాంటీబయాటిక్ ఫ్రీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మోతాదులో ఫీడ్ ధరల మార్పులు, దిగుమతి పన్నులను తగ్గించేందుకు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఫ్రోజన్ ఉత్పత్తుల్ని రెడీ టు ఈట్ వంటివిగా మార్చి విలువ పెంచే మార్గాలపై దృష్టి పెట్టనున్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ మరియు పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆక్వా రైతులకు భరోసా ఇచ్చారు. యుఎస్ విధించిన ఆర్థిక పన్నుల తాత్కాలికమైనవేనని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. అమ్మకాల మార్కెట్ను బలోపేతం చేసుకోవడం ద్వారా విదేశీ ఎగుమతులపై అధిక ఆధారాన్ని తగ్గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై మంత్రి చర్చించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు పూర్తి స్థాయి నివేదికను సమర్పించారని మంత్రి తెలిపారు. ఏపీ మత్స్యకారుల నిరీక్షణకు ఇంకా పరిష్కారం దొరకలేదు. ఏప్రిల్ 15 నుంచి 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లోకి రానుండగా మత్స్యకార భరోసా పథకం కింద రావాల్సిన 40,000 ఆర్థిక సహాయం ఇప్పటికీ అందకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1.2 లక్షల మందికి మేలు చేకూరాలి. ఇందులో గత ఏడాది పెండింగ్ లో ఉన్న 20,000 కూడా చేరాలి. నెల్లూరులో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధం అమలులోకి రానుండటంతో మత్స్యకారులు ఆ సహాయాన్ని అప్పటికే అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సహాయం అందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మత్స్యకార సంఘాలు హెచ్చరించాయి. ఆంధ్ర రాష్ట్ర గ్రాస్ వాల్యూ యాడెడ్ లో 9%తో పాటు 1.3 లక్షల కోట్ల విలువైన ఈ రంగాన్ని 2025-26 నాటికి 1.54 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టారిఫ్ సమస్య అనుకోని దుస్థితి అయినా మనమంతా కలిసి పరిష్కరించాలి, భయపడాల్సిన అవసరం లేదు అని సీఎం పేర్కొన్నారు. రైతుల లాభాన్ని ఖచ్చితంగా భద్రపరిచేందుకు 100 కౌంట్ రొయ్యలను 220కి కొనుగోలు చేయాలని ఆదేశించారు. దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఎగుమతిదారులు సూచించగా కేంద్రాన్ని సంప్రదిస్తారని సీఎం హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదే సమయంలో ఎక్స్ సీఎం జగన్ గవర్నమెంట్ పై విమర్శలు చేశారు. రైతులపై ప్రపంచ పన్ను భారం పడుతుందన్న వేళ వ్యాపారులు లాభపడేందుకు కుట్ర పన్నారని జగన్ ఆరోపించారు. రొయ్యల ధర 280 నుంచి 200కి పడిపోయినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కొచ్చి ముండన్వేలి కేజ్ షిప్ ఫార్మింగ్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై మాజీ జీసీడీఏ కార్యదర్శి ఆర్ లలూర్ను ప్రాసిక్యూషన్ కు అనుమతించింది ప్రభుత్వం. విజిలెన్స్ యాంటీ కరప్షన్ బ్యూరో వీఏసీబీ ఎర్నాకుళం నివేదిక ఆధారంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వీఏసీబీ దర్యాప్తు ప్రకారం జీసీడీఏ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో లలు తన పదవి దుర్వినియోగం చేసి సైమన్ వర్గీస్తుల్లో కలిసి ముందుగా ఆలోచించుకొని సకాలంలో ఫిజిబిలిటీ స్టడీ లేకుండా, సరైన టెండర్ ప్రక్రియలు పాటించకుండా ప్రాజెక్టును అమలు చేశారని వెల్లడైంది. ప్రాజెక్టు కన్సల్టెంట్ గా సర్వీసును స్వయంగా ఎంపిక చేసిన లలు 2015 జూలై 3న అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రాజెక్టు నిధుల భారం జీసీడీఏ మీద పడేలా ఒప్పందం రూపొందించబడింది. రాజీవ్ గాంధీ ఆక్వాకల్చర్ సెంటర్ ఆర్జీసీఏ నుంచి కొనుగోలు చేసిన చేపలు పెరుగుదల కారణంగా మరణించాయని వర్గీస్ క్లెయిమ్ చేసిన తర్వాత దీన్ని ధృవీకరించకుండానే లలు 5 లక్షలు తదుపరి పర్యవేక్షణ ఛార్జీల పేరుతో మరో 50,000 చెల్లించారు. మొత్తంగా వర్గీసుకు 16.3 లక్షలు విడుదల కావడంతో జీసీడీఏకి తగిన నష్టం వాటిల్లిందని విచారణ అధికారులు తెలిపారు. బెంగళూరులోని ఐఐటి మద్రాస్ మాజీ విద్యార్థులు స్థాపించిన స్టార్టప్ C6 ఎనర్జీ సీవీడ్ ను బయోఫ్యూయల్ గా మలచి
భారత్ ఎనర్జీ భవిష్యత్తుకు కొత్త దారి తెరుస్తోంది. భారత తీర ప్రాంతాల్లో సాగర సాగునీటి వ్యవసాయాన్ని వినూత్నంగా అభివృద్ధి చేస్తూ పర్యావరణ అనుకూలమైన ఇంధన మార్గాల కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. సీవిడ్ సాధారణంగా వంటలకే కాకుండా టూత్ పేస్ట్, ఐస్ క్రీమ్ లాంటి ఉత్పత్తుల్లో స్టెబిలైజర్ గా, జంతు ఆహారంలో, ఎరువులలో, బయోగ్రేడ్ ప్లాస్టిక్లలో కూడా ఉపయోగపడుతుంది. వేగంగా పెరిగే లక్షణం, కార్బన్ గ్రహించే సామర్థ్యం వల్ల ఇది పర్యావరణానికి మిత్రంగా ఉండే వనరుగా మారింది. ఐఐటి మద్రాస్ మాజీ విద్యార్థులు నెల్సన్ వడస్సేరి, శ్రీకుమార్ సూర్యనారాయణ, శ్రీ శైలజానోరి, సౌమ్య బాలేంద్రన్ 2010లో ఈ సంస్థను ప్రారంభించారు. మెషనైజ్డ్ సముద్ర వ్యవసాయ విధానం ద్వారా భారీగా రెడ్ సీవిడ్ ను సాగు చేస్తున్నారు. హైడ్రోథర్మల్ లిక్విఫికేషన్ HDL ద్వారా సముద్రపు కొమ్మును బయో క్రూడ్ గా మారుస్తున్నారు. ఇది సహజమైన క్రూడ్ ఆయిల్ కు సమానమైన ఎనర్జీ డెన్సిటీ కలిగి ఉంది. ముఖ్యంగా ఇది కార్బన్ న్యూట్రల్ విధానం కావటం విశేషం. ఒడిశాలోని జైపూర్ బ్లాక్ పరిధిలో బలియా వద్ద దాదాపు 20 ఎకరాల భూమిని మత్స్యశాఖ కార్యాలయం కోసం కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయని సమాచారం. జిల్లా పరిపాలన ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలించి అనుమతించాం. సాంకేతిక బృందం ఆమోదమిచ్చిన తర్వాత కార్యాలయం అక్కడికి మారుతుందని మత్స్యశాఖ అధికారి భరత్ భూషణ్ సాహు తెలిపారు. 1966లో శాఖ స్థాపన సమయంలో జగన్నాథ్ సాగర్ ప్రాంతం నుంచి 44 ఎకరాల భూమి కేటాయించబడింది. అయితే నిత్యం పెరుగుతున్న ప్రభుత్వ అవసరాల దృష్ట్యా సుమారు 20 ఎకరాలు ఇతర ప్రాజెక్టుల కోసం వినియోగించబడ్డాయి. ఫలితంగా ప్రస్తుతం మత్స్యశాఖకు కేవలం 24 ఎకరాల భూమి మాత్రమే మిగిలిందని వెల్లడించారు. ముంబైలోని ICAR CIFEని యూనియన్ మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి సందర్శించారు. ఉప్పు నీటి ఆక్వాకల్చర్ పై సమీక్షా సమావేశం సందర్భంగా ఆక్వాకల్చర్ సౌకర్యాలను, ఆర్నమెంటల్ ఫిషరీస్ యూనిట్ ను పరిశీలించారు. ఉప్పు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో ఈ సమీక్షా సమావేశం జరిగింది. రైతుల అభిప్రాయాలు, ఎదురవుతున్న సవాళ్లను గుర్తించి పరిష్కార మార్గాలు చర్చించారు. అలాగే రాష్ట్రాల్లోని ఉప్పు నీటి ఆక్వాకల్చర్ పురోగతిని సమీక్షించారు. PMMSY పథకం కింద లక్షద్వీప్లో మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం 67 కోట్ల పెట్టుబడితో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు, వాల్యూ యాడెడ్ యూనిట్లు, ఫిషింగ్ వాహనాల ఆధునికీకరణ, రీక్రియేషనల్ ఫిషరీస్, ఆర్టిఫిషియల్ రీఫ్, అలాగే ఫిష్ స్టాళ్ల ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యలతో లక్షద్వీప్ ప్రాంతంలో మత్స్య సంపద మరింత బలోపేతమవుతుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధి కూడా వేగం పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ICAR CIFTతో కలిసి MPEDA అరేబియా సముద్రంలో తాబేలు మినహాయింపు పరికరం ట్రయల్ ను నిర్వహించింది. MPEDA చైర్మన్ శ్రీ DV స్వామి IAS సమక్షంలో ICAR CIFT పరిశోధన నౌక మత్స్య కుమారి 2ను ఉపయోగించి నైరుతి తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరంలో 34 మీటర్ల లోతులో ఈ ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ ద్వారా టెడ్ వాడటం ద్వారా సముద్ర తాబేలు బై క్యాచ్ తగ్గుతుందని, తద్వారా మత్స్యకారుల జీవనోపాధిని కాపాడుతూ సముద్ర జీవ వైవిధ్యాన్ని రక్షించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో MPEDA కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్, ICAR CIFT ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మధు VR, నెట్ ఫిష్ CEO డాక్టర్ జాయిస్ V థామస్ మరియు MPEDA టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ GB పాల్గొన్నారు. MPEDA చైర్మన్ శ్రీ DV స్వామి IAS, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీని కలిసి యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ సమస్యలపై ప్రత్యేకంగా EU నియంత్రణల గురించి చర్చించారు. క్లోరాంఫెనికాల్ లేదా నైట్రోప్యూరాన్స్ వంటి ఔషధాలు ఉన్న ఫార్ములా దిగుమతి, తయారీ, అమ్మకం, పంపిణీ, వాడకాన్ని నిషేధించడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో MPEDA జాయింట్ డైరెక్టర్ డాక్టర్ S కందన్, FSSAI నాణ్యతా సలహాదారు డాక్టర్ సత్యన్ కుమార్ పాండా, EIC అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ పళని కుమార్ కూడా పాల్గొన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత పెరుగుదల, ఫుడ్ సేఫ్టీ అంశాలపై మరింత సహకారం అందించాలని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిషింగ్ వెసల్స్, మెరైన్ హాల్ అండ్ మిషనరీ కోసం ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్వెన్షన్ పై చర్చించడానికి NFDB సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో న్యూ ఇండియా అష్యూరెన్స్ మరియు అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP మరియు అప్లికేషన్ను ఫైనల్ చేయటం వంటి విషయాలు చర్చించారు. మత్స్య జ్ఞాన ఉత్సవ్ 2025ను భువనేశ్వర్లోని ICAR CIFA విజయవంతంగా నిర్వహించింది. యువతలో ఫిషరీస్ ఎడ్యుకేషన్ మరియు ఆక్వా రంగంలో అవగాహనను ప్రోత్సహించడానికి NFDB కో-హోస్ట్గా వ్యవహరించింది. ICAR CIFA శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో 20 కంటే ఎక్కువ స్కూల్స్ నుండి 1000కి పైగా విద్యార్థులు మరియు 55 మంది ఉపాధ్యాయులు నీటి నాణ్యత పరీక్ష, ఫిష్ ఫీడ్ ఫార్ములేషన్ మరియు ఫిష్ హెల్త్ మేనేజ్మెంట్ పై సైన్స్ సెషన్ల ద్వారా
మోడ్రన్ ఆక్వాకల్చర్ గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఫుడ్ సేఫ్టీ, జీవనోపాధి మరియు పర్యావరణ పరిరక్షణలో మంచినీటి ఆక్వాకల్చర్ పాత్రను హైలైట్ చేసింది. అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన జోనల్ లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో క్వాలిటీ ఫిష్ సీడ్ ప్రొడక్షన్ అండ్ కల్చర్ ఆఫ్ అమూర్ క్రాప్ అనే అంశంపై 5 రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 25 మంది చేపల రైతులు అమూర్ కార్ప్ చేపల పిల్లల ఉత్పత్తి మరియు అమూర్ కార్ప్ కల్చర్ పద్ధతులపై విలువైన జ్ఞానం మరియు నైపుణ్యాలను సంపాదించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం బాగేశ్వర్ జిల్లా కాప్కోట్ ప్రాంతానికి చెందిన శ్రీ దర్బాన్ సింగ్ కేంద్ర ప్రభుత్వ సహాయంతో PMMSY స్కీమ్ కింద RAS మరియు ట్రౌట్ రేస్వే వ్యవస్థలను విజయవంతంగా ఏర్పాటు చేశారు. ఈ ఆరంభంతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. మత్స్యకారుల ఆదాయం పెరుగుదలతో పాటు ఇతరులకు ప్రేరణగా నిలిచారు. ఆయన చూపించిన మార్గం జిల్లాలో మత్స్యరంగ అభివృద్ధికి మంచి దిశను అందించిందని భావిస్తున్నారు. కర్ణాటక బీదర్ జిల్లాలోని 57 ఎకరాల జనవాడ చెరువును మిషన్ అమృత్ సరోవర్ MGNREGA ద్వారా 5 లక్షలతో పునరుద్ధరించారు. గత 2 మాన్సూన్లలో చెరువు నిండిపోయి మత్స్యకారులకు జీవనాధారంగా మారింది. సాగర్ సొసైటీ 4 లక్షల పైగా చేప పిల్లలను పెంచుతోంది. ప్రతి 3 నెలలకు చేపల వేట నిర్వహిస్తున్నారు. 65 మంది సభ్యులతో 2 సంఘాలు కలిసి గోల్డ్ ఫిష్, కట్ల, మృగల్, రోహు చేపల పెంపకం చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, పూణే మార్కెట్లలో చేపలు విక్రయిస్తున్నారు. ఈ పునరుద్ధరణతో మత్స్యకారుల ఆదాయం పెరిగింది. జనవాడ చెరువు ఇప్పుడు పర్యాటక ఆకర్షణగా మారింది. చెరువు చుట్టూ ప్రకృతి అందాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు పర్యవేక్షణ అవసరమని అధికారులు తెలిపారు. షిల్లాంగ్ లో జరిగిన జాతీయ సమీక్ష సమావేశంలో జాతీయ మత్స్య అభివృద్ధి మండలి NFDB చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ విజయ్ కుమార్ బెహ్రా మాట్లాడుతూ PMMSY కింద క్లస్టర్ ఆధారిత విధానాన్ని అలాగే PMMKSSY కింద మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేయడంపై విశేషంగా వివరించారు. సహకార రంగాన్ని మరింత పటిష్టం చేయడానికై సహకార మంత్రిత్వ శాఖ చేపట్టిన పలు ముందడుగు కార్యక్రమాలపై ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ పెరిగిన ప్రభావం వల్ల ఆక్వాకల్చర్ రంగానికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలోని ప్రముఖ ఫీడ్ కంపెనీలు ఫీడ్ ధరలు కేజీకి ₹4 వరకు తగ్గించాయి. దీపక్, నెక్స్టెన్, అవంతి, సంధ్య మరిన్, దేవి ఫీడ్స్, CPF లాంటి కంపెనీలు ఈ తగ్గింపులో భాగమయ్యాయి. టారిఫ్ పెరిగిన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రభావం పడటంతో ఈ కంపెనీలు ఫీడ్ ధరలు తగ్గించనున్నట్లు ప్రకటించాయి. ఈ నిర్ణయం రైతులకు ఉత్పత్తి ఖర్చు తగ్గించి ప్రొడక్షన్కి ఊపు తీసుకురానుంది. ఇప్పటికే పెరిగిపోయిన ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ఆక్వాకల్చర్ రైతులకు ఇది బంపర్ రిలీఫ్గా మారింది. సమాప్తం.